హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం మార్కెట్ డైరెక్షన్తో మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, క్యాండిల్ స్టిక్ని ఏ విధంగా రీడ్ చేసి కంప్లీట్ ప్రైస్ యాక్షన్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలని నేను కంప్లీట్ మీకు చార్ట్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు మెయిన్గా లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇండికేటర్స్ని యూజ్ చేయడం, మళ్ళీ బగ్స్ అని చెప్పేసి యూజ్ చేయడం, ఇంకొకటి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే మనకు యూజ్ చేసి బిగినర్స్ చాలామంది యూజ్ చేస్తుంటారు. సో ఇండికేటర్స్ అనేది కంప్లీట్గా మార్కెట్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్, మార్కెట్ని ఫాలో అవుతుంది. సో మార్కెట్ ఏంటంటే ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో మార్కెట్ ఎప్పుడు కానీ మీరు గమనించినట్టయితే మార్కెట్ మూమెంట్ని చేంజ్ చేస్తే కంప్లీట్గా ఇండికేటర్ కూడా మీ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది. సో కంప్లీట్గా మార్కెట్ అయితే దేన్నైతే ఫాలో అవుతుందో సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఉంటే మీరు ఒక రీజన్ తోటి ట్రేడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జస్ట్ జనరల్గా అనుకొని చేయడం వేరు, ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయడం వేరు. బిగినర్స్ మోస్ట్లీ జస్ట్ అక్కడ ఈ విధంగా అవుతుంది అన్నట్టుగా ఒక గెస్ చేసి చేస్తారు, ఎనాలిసిస్ చేయరన్నమాట. సో అందువల్ల లాస్ అవుతుంటుంది. సో మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే కంప్లీట్గా ఒక రీజన్ తోటి ట్రేడ్ చేస్తారు. ప్రతి రీజన్ తోటి ఒక ట్రేడ్ మీరు ఓపెన్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక రీజన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాఫిట్లో బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ని మీరు దాంట్లో మాస్టర్ అవ్వగలిగితే ప్రతి ఒక్క ట్రేడ్ మీరు మీరు ఒక 10 ట్రేడ్ తీసుకున్నా కూడా 8 ట్రేడ్స్ 7 ట్రేడ్స్ అయితే 100%గా మీరు విన్ అవుతారు. సో ఈ రకంగా ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్ ఫాలో అవుతుంది. సో మార్కెట్ ఏదైతే ఫాలో అవుతుందో అది మాత్రం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం మీకు ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను మీ అందరికీ తెలిసిందే 1 రూపాయలో విత్ లైఫ్ టైం సపోర్ట్ ప్రైస్ యాక్షన్ కోర్స్ ఇస్తున్నాను, బైనరీ ఆప్షన్స్ది. సో కొంతమందికి 100% జెన్యున్ కాదా అని చెప్పేసి ఇట్లా డౌట్స్ ఉంటాయి కదా, మీ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూడొచ్చు, స్టూడెంట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్. సో 100% జెన్యున్ అండి. అంటే కంప్లీట్గా మీకు లైఫ్ టైం సపోర్ట్. మీరు ఎప్పుడైతే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారో సో అప్పటి వరకు మీకు ఈ సపోర్ట్ ఉంటుంది. సో మీరు సక్సెస్ అయ్యేంత వరకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు పేమెంట్ ప్రూఫ్స్ కూడా. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంది కదా ఈ వాట్సాప్ నెంబర్కి, దానికి మీరు మెసేజ్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఎప్పుడైతే మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారో అప్పుడు మాత్రం మీరు మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా నేను 100% మీకు సపోర్ట్ ఇస్తాను మీరు దీంట్లో సక్సెస్ అయ్యే వరకు. సో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుందండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక చూడండి మార్కెట్ కంప్లీట్గా ఒక డైరెక్షన్ చూడండి, మనకు ఏ డైరెక్షన్ ఉంది, ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒక హై క్రియేట్ చేసేసింది అండ్ అట్ ద సేమ్ టైం హయ్యర్లో, అంటే మనకు ఈ లోకు కంప్లీట్గా ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఒక హయ్యర్లో క్రియేట్ చేసింది. సో ఈ లో కింద మనకి ఏదైతే లో ఉందో ఇక్కడ ఒక లో క్రియేట్ చేస్తే మనకు అది లోవర్లో అవుతుంది. సో అక్కడ కాకుండా మనకు దీనికి కంప్లీట్గా ఒక కొన్ని పాయింట్స్ దూరంలోనే మనకు మిడిల్లోనే ఇది ఇక్కడ రివర్స్ అవుతుంది. అంటే ఇది ఒక హయ్యర్లో అన్నమాట. మనకేంటంటే హయ్యర్లో అనేది క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ డైరెక్షన్ చూడండి ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ రకంగా మీరు హయ్యర్లోను లోవర్లోను దృష్టిలో పెట్టుకొని మీరు ట్రెండ్ ఏ రకంగా చేంజ్ అవుతుందని మీరు చూసుకోవచ్చు. సో మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ నాలెడ్జ్ ఉంటేనే మీరు జస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది మీరు అక్కడ లెవెల్ ఉందా లేదా అని చూసుకోవడానికి మాత్రమే మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్రీవియస్గా మనకు ఎక్కడ ఉన్న ప్రీవియస్గా ఉన్న యొక్క లోవర్ హైని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. సో అక్కడ నుంచి చూడండి ఇక్కడ మనకు మార్కెట్ సపోర్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి చూడండి నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లెవెల్ నుంచే మనకు సపోర్ట్ దొరికిన తర్వాత మార్కెట్లో మనకు మెయిన్గా జరిగింది ఏంటి, 100%గా మనకు ఇక్కడ నుంచి చూడండి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. మనకు ఫస్ట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ ఒక కంటిన్యూషన్స్ ఇచ్చేసి మనకు నెక్స్ట్ అదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసేసుకుంది. ఇక చూడండి ప్రీవియస్గా మనకు ఈ క్యాండిల్లో చూసినట్టయితే స్ట్రాంగ్ సప్లై అని కనిపించినా కూడా ఇక్కడ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇంకొక రెడ్ క్యాండిల్ అనేది అవ్వలేదు. ఎందుకు? సో అక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అవ్వలేదు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడనే మనకు బయర్స్ ఎంట్రీ జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రీవియస్ క్యాండిల్లోనే మనకి ఇక్కడ చూడండి ఒక హై అనేది క్రియేట్ అయింది. సో హై క్రియేట్ అవ్వడం వల్ల మనకు నెక్స్ట్ దానికి కన్ఫర్మేషన్గా ఇక్కడ చూడండి బయర్ క్యాండిల్ వచ్చింది. మీరు షూర్గా ఈ క్యాండిల్ పైన అప్డేట్ తీసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇదే లెవెల్ని మీరు ఇక్కడ మార్క్ చేసుకుంటారు. మనకు ప్రీవియస్గానే ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుంచి బయర్ రిజెక్షన్, అంటే ఇక్కడ బయర్ యాబుల్ ఉన్నారని చెప్పేసి మనకు ఇండికేషన్ ఇచ్చారు.
ప్రీవియస్ మనకు ఒక హై క్రియేట్ చేసింది. అంటే ఈ క్యాండిల్లో మనకు ప్రీవియస్గానే బయర్స్ అనేవాళ్ళు ఇండికేట్ చేశారు మనకు ఒక వేరే అనదర్ ఒక అప్పర్ ప్రైస్లో మేము బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నట్టుగా మనకి ఇక్కడ ఇండికేషన్ వచ్చింది ఆ క్యాండిల్లోనే. సో దానికి ఈ ప్రీవియస్ హై నుంచే మనకు ఇక్కడ చూడండి ఒక లెవెల్, అంటే ఈ లెవెల్ నుంచే మనకు ఒక బయ్యింగ్ క్యాండిల్ అనేది అప్పేర్ అయింది. సో అప్పేర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది కదా, ఈ గ్యాప్ డౌన్ తోటి మీరు షూర్గా అప్డేట్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. సో నెక్స్ట్ చూడండి మీకు ఈ సెల్లర్ క్యాండిల్, అంటే మనకు ప్రీవియస్గా ఇదే లెవెల్ నుంచి 2 క్యాండిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మరి క్యాండిల్ అనేది ఒక బయింగ్ క్యాండిల్ అనేది ఇక్కడ అప్పేర్ అవ్వలేదు. ఎందుకు, దానికి రీజన్ చెప్తాను నేను. సో ఇక్కడ చూడండి లో ఒక న్యూ లో అనేది క్రియేట్, అంటే ప్రీవియస్గానే మనకు సెల్లర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు ప్రీవియస్గానే మనకు ఒక స్ట్రాంగ్ సప్లై ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక న్యూ లో క్రియేట్ చేసేసి దానికి కన్ఫర్మేషన్గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మనకు చూడండి ఇక్కడ ఏదైతే డిమాండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందో, సో ఈ ఏరియాను మీరు ఇలా డ్రా చేసుకుంటే కంప్లీట్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ కూడా చూడండి. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది. సో ప్రైస్ యాక్షన్లో మీరు జస్ట్ లెవెల్స్ అనేది బయర్ అండ్ సెల్లర్స్ లెవెల్స్, ట్రెండ్ లైన్స్ కానీ జస్ట్ ఓన్లీ మీరు ఒక కేర్, అంటే అక్కడ ఒక లెవెల్ ఉందనేది మీరు చూసుకోవడానికి మాత్రమే. సో అక్కడ జరిగేది కంప్లీట్గా క్యాండిల్స్టిక్ ఇండికేషన్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదే ప్రైస్ యాక్షన్ అండి. సో ఈ ప్రైస్ యాక్షన్ మీరు నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు 100%గా మీరు గెయిన్ అవుతారు. దీంట్లో ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే మీరు షూర్గా ఇక్కడ చూడండి ఈ యొక్క ట్రేడ్ తీసుకుంటారు. మనకు వర్కింగ్లో మనకు ఇది ఒక అకార్డింగ్ టు మార్కెట్ స్ట్రక్చర్ అది విన్ అవుతుంది. సో విన్నింగ్లో బుక్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాపర్గా పాయింట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ బయింగ్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్లో ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి అకార్డింగ్ టు దిస్ స్ట్రక్చర్ అన్నమాట. అకార్డింగ్ టు దిస్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ మనకు ఫిల్ చేసింది. సో ఇక్కడ కూడా మీరు ఒక సెల్ క్యాండిల్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వెయిట్ ఫర్ ద అనదర్ కన్ఫర్మేషన్స్. ఈ లెవెల్ నుంచి వెళ్ళి మనకు గ్యాప్ అప్ చేసేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు షూర్గా ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక సెల్లర్ క్యాండిల్ వస్తాను, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో అక్కడ లెవెల్ అనేది స్కిప్ చేసింది. సో ఈ లెవెల్ ఏదైతే ఇక్కడ లెవెల్ ఉందో ఆ లెవెల్ కింద ఇది గ్యాప్ అప్తో ఓపెన్ అయితే ఓకే, కాకపోతే ఆ లెవెల్ పైన ఓపెన్ అయింది. సో ఇది ఏ లెవెల్, బయింగ్ లెవెల్, బయర్ లెవెల్. సో అక్కడ నుంచే కంప్లీట్గా మనకు మార్కెట్ అనేది ఈ విధంగా ఒక మూమెంటం అనేది చూపెట్టింది. సో ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా మీరు ఆ లాజిక్స్ని మీరు చూసుకోవాలన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్స్ని మార్కెట్ ఇచ్చే ఇండికేషన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఒక హయ్యర్లో అనేది మనకు స్ట్రాంగ్ లెవెల్ కదా, హయ్యర్లో సపోర్ట్ తీసేసుకొని మార్కెట్ అనేది జనరల్గా మూవ్ అవుతుంది. సో మార్కెట్ మూవ్ అయినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ స్కాండ్లు వచ్చింది. సో ఈ మూమెంటంకి కన్ఫర్మేషన్గా అంటే ఒక డైరెక్షన్, ఒక ఏదైతే మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళే లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచి మనకు ఇండికేషన్స్ ఈ 2 క్యాండిల్స్లో దొరికింది. సో మీరు షూర్గా ఇక్కడ బయట తీసుకుంటారు, ఇక్కడ ఈ క్యాండిల్ పైన బయట తీసుకుంటారు. నెక్స్ట్ కూడా మీరు ఈ క్యాండిల్లో బయట తీసుకుంటారు. ఎందుకంటే ఇక డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది కంప్లీట్గా. మనకు ఈ క్యాండిల్లో కన్నా ఈ క్యాండిల్లో డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మీరు షూర్గా ఇక్కడ ఒక బయట తీసుకుంటారు. సో అది విన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ సప్లై లెవెల్ వచ్చేసి మీకు స్ట్రాంగ్ లెవెల్ ఇక్కడ ఉంది. సో అండ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ టార్గెట్ చూడండి, ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి విత్ న్యూ హై క్రియేట్ చేసినా కూడా శ్రింక్ క్యాండిల్, అంటే వీక్ అయిపోయింది కంప్లీట్గా. రిప్లైలో వీక్ అయింది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే సప్లై జోన్ ఉందో, సప్లై లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఆల్రెడీ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు ఈ యొక్క న్యూ లో తోటి ఒక వీక్ సెల్లర్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ వీక్ క్యాండిల్ తర్వాత మనకు ఇండికేషన్గా సో మేబీ ఇక్కడ సపోర్ట్ దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఇదే రెసిస్టెన్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ కన్నా ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చూడండి న్యూ లోగో కూడా క్రియేట్ అయిపోయింది. ఇది ఒక మార్కెట్లో హయ్యర్లోనే, కాకపోతే ఈ యొక్క ట్రెండ్కి కంప్లీట్గా ఒక లో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో 100% మీరు యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ని మీరు రియల్ అకౌంట్లో మీరు ట్రై చేయొద్దు. ఎందుకంటే చాలా మటుకు కన్ఫర్మేషన్స్ దీంట్లో హైడ్ చేస్తాం. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, దీంట్లో చాలా మటుకు నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ నేను హైడ్ చేస్తాను. సో జస్ట్ ఈ నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేయడానికి మీరు డెమోలో ప్రాక్టీస్ చేయండి, మీ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఒకవేళ మీరు
దీంట్లో కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ పొందాలి అండ్ ఒక నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు నా కోర్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను వీడియో లాస్ట్లో కూడా నేను కోర్స్ యొక్క డీటెయిల్స్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఈ యొక్క వీక్నెస్ క్యాండిల్ తర్వాత మనకు స్ట్రాంగ్ బయర్స్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, బయర్స్ రావడం జరిగింది. సో దీనికి కన్ఫర్మేషన్గా నెక్స్ట్ మార్కెట్ ఈ డైరెక్షన్ అంటే హయ్యర్లో ఇక్కడ ఉంది. ఈ యొక్క లోని ఒక హయ్యర్లో ఇక్కడనే క్రియేట్ చేసేసి మనకు మార్కెట్ ఈ విధంగా మూమెంటం ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ టార్గెట్ మార్కెట్ ఇక్కడ ఉంది. సో ఎక్కడైతే సప్లై స్ట్రాంగ్ సప్లై ఉందో ఆ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ కన్ఫర్మేషన్స్తో మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడ ఏ లెవెల్ని సెల్లర్ లెవెల్ని కానీ బయర్ లెవెల్ని కానీ స్కిప్ చేయలేదు కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటారు. సో అది విన్, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి. సో అక్కడ అదే లెవెల్ దగ్గర మనకు న్యూ హై క్రియేట్ అవ్వకుండా అదే లెవెల్ దగ్గర మనకు ఈ యొక్క క్యాండిల్ అనేది క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క స్ట్రాంగ్ సెల్లర్ రావడం జరిగింది. సో ప్రతిదానికి ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయింది అంటే 100% అక్కడ ఒక రీజన్ ఉంటుందండి. సో ఆ యొక్క రీజన్ వల్లనే ఆ క్యాండిల్ స్టిక్ అనేది ఫార్మేషన్ అవుతుంది. మీకు ఇంకోటి రివీల్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇదే సపోర్ట్ లెవెల్ నుంచి మనకు బయర్ ఎంట్రీ, అందుకని ఈ యొక్క క్యాండిల్ ఫార్మేషన్ అనేది. సో ప్రతిదానికి 100% ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ ప్రైస్ యాక్షన్ వల్ల మీకు ప్రైస్ యాక్షన్ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మాత్రం మీరు షూర్గా ట్రేడ్ చేసుకోగలుగుతారు చార్ట్ మీద. ఎలాంటి ఇండికేటర్ బగ్ అనేది వర్క్ అవ్వదండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా వర్క్ అవ్వదు. సో ప్రాపర్గా మీకు ఒక క్యాండిల్స్టిక్ ఇండికేషన్ అనేది అర్థం అవ్వాలి, చార్ట్ని రీడ్ చేయడం రావాలి, మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇక్కడికి క్రియేట్ చేస్తుంది, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మాత్రమే మీరు ట్రేడ్ చేయగలుగుతారు ప్రైస్ యాక్షన్లో. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అండి. కంప్లీట్గా మీకు 15 ప్రైస్ యాక్షన్ క్లాస్ వీడియోస్ వస్తాయి. అలాగే లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. మీరు దీనిలో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో మీ యాక్యురసీ 80-90% అయ్యేంత వరకు నేను యాక్యురసీ ఇస్తాను. నా 5 ఇయర్స్లో గెయిన్ చేసిన నాలెడ్జ్ మొత్తం నేను దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కోర్స్లో ఎలాంటి సీక్రెట్స్ హైడ్ చేయలేదండి. సో ఫ్రెండ్స్, అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైతే కొటెక్స్ ఒక అకౌంట్ లేని వాళ్ళు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసేసుకొని అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నా యూట్యూబ్ ఛానల్స్ యొక్క వీడియో వల్ల మీకు మంచి కంటెంట్స్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే మంచి పాయింట్స్ అనేది మిస్ అవుతారు, ప్రైస్ యాక్షన్ గైడ్లైన్స్ మీరు మిస్ అవుతారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న నెక్స్ట్ కంటెంట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ మీకు నెక్స్ట్ వీడియోలో ఏ కంటెంట్ మీద మీకు కావాలి అనేది ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే నేను అదే కంటెంట్ మీద నెక్స్ట్ యూట్యూబ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.